హాయ్ అండి. హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు దీపు లైఫ్ స్టైల్. ఇదొచ్చి ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ నైట్ నిన్న వీడియో అప్‌లోడ్ చేశాను గదా! ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. నైటే దేవుడి సామాన్లన్నీ కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను గాబట్టి, మార్నింగ్ లేసి ఇంక ఇల్లంతా తుడిచేసి క్లీన్ చేసుకున్నాను. తుడిచేసిన తర్వాత స్నానం చేసుకొనొచ్చి దేవుడికి దీపం పెట్టుకుందామని చెప్పి, ఇక్కడ పూలన్నీ పెట్టుకుందామని రెడీ చేసుకుంటా ఉన్నాను. దేవుడికి పూలన్నీ పెట్టేసేసాక దీపం పెట్టుకున్నామంటే గుడికి రెడీ అవుతా ఉన్నా గుడికి వెళ్దామని చెప్పేసి. అదండి. ఇక్కడొచ్చేసి ఇంకా పూలు దేవుడికి కావాల్సిన పూలన్నీ తీసుకొచ్చారు మా వారు. మళ్ళీ గుడికి వెళ్ళడానికి కావాల్సిన ఐటెమ్స్ కొన్ని తీసుకొచ్చారు. కొన్నొచ్చేసి గుడి దగ్గరే తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా పూజ చేసుకుంటా ఉన్నాను. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో. నాకైతే రోజెస్ అయితే చాలా బాగా నచ్చింది ఆ రోజు. ఒక్కొక్కసారి బాగా దొరుకుతుందండి ఫ్లవర్స్. ఒక్కోసారి బాలేనట్టుంది. చూడండి మందారం ఇది చామంతి పూలు వచ్చేసి అంతగా బాలేదు. రోజా పూలు ఫ్రెష్‌గా బాగున్నాయి. ఇంక దేవునికి అన్నీ అలంకరించుకునేసినాను. పైన వెంకటేశ్వర స్వామికి అది పెట్టుకునేసిన. ఇంకా ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు నాకు ఫోను ఎక్కడ పెట్టాలనేసి అర్థం కాలేదు. ట్రైపాడ్ లేదు. అంటే ట్రైపాడ్ అది పెట్టుకొని ఇంకా నేను అలవాటు కాలేదనమాట. కొత్తగా చేస్తానని కాబట్టి ఇక పైన నేర్చుకుంటా ఎలా పెట్టాలి ఏమని చెప్పేసి. లాస్ట్‌కి కొంతసేపు ట్రై చేశాను. ఫోన్ ఎక్కడైనా పెట్టి ట్రై చేద్దామనేసి అది కుదరలేదు నాకి. చూడండి ఎన్ని హ్యాంగిల్స్‌లో ఫోన్ తిప్పుతాన్నానో నేను. కాబట్టి ఇది జరగని పనని చెప్పి హ్మ్. ఫోన్ కట్ చేసి ప్రశాంతంగా దేవుడికి పూజ చేసుకుందాము. దేవునికి నెమ్మదిగా పూలు పెట్టుకుందాం అనేసి అన్నీ అలంకారం చేసిన తర్వాత దీపం పెట్టి మొక్కున్నాక మళ్ళా వీడియో షూట్ చేసుకున్నాను. చేశాను ఆ పూజ. మామూలుగా రెగ్యులర్‌గా ఇలాగే చేసుకుంటాను. అప్పుడప్పుడు పూజ రూమ్ కొద్దిగా డిఫరెంట్‌గా మారుస్తా అంటా. దీపాలు వేరేగా పెడతా అంటాను, చేస్తా అంటాను. ఇదండి. ఇంక పూజ చేసుకున్న, ఇంటి ముందరంతా మాపేసి క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నా. అది పైన ఉంది ముగ్గు క్లారిటీగా కనిపియలేదు. ఇంకో మళ్ళీ చూపిస్తా మీకి ఆరిపోయిన తర్వాత ఎలా ఉందనేసి. ఇంకా దేవుడి గుడికి పోవాలన్నాను కదా! పిండి దీపం పెట్టడం కోసం ఇక్కడ పిండి కలుపుకుంటాను అనమాట. పిండి దీపం పెడతాం కదా దేవునికి అందుకు. ఇంకా అంతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. గుడికి పోవడానికి కూడా బయలుదేరేసాను అనమాట. నేను చెప్పాను కదా ముగ్గు ఆరిన తర్వాత చూపిస్తానని చెప్పేసి. ఇంకా కొద్దిగా వెట్టగానే ఉంది. అంటే వర్షం పడుతుందని చెప్పాను కదా! ఆ వర్షం వచ్చేసి మాకు అక్కడ ఇంటి ముందర పడుతుంది. ఇక్కడ చూడండి నాగల చవితికి మొక్కలేదు కాబట్టి నాగల చవితికి మొక్కడానికి కోసము బియ్యము, సజ్జలు, బెల్లం అంతా మిక్స్ చేసి పెట్టుకున్న నూగులుంట్లు, బియ్యపిండి దీపాలు పెట్టడానికి. అది కార్తీక సోమవారం కాబట్టి అది కూడా పెట్టుకుందాము అని చెప్పేసి గుడికి కావాల్సిన అన్నీ సర్దుకొని బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరుతానమాట. ఇక్కడ మా వారు వచ్చి బయట వెళ్ళారు. తను డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేస్తాను, నువ్వు వచ్చేసేయ్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇంక బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్కి పంపించేసాను కాబట్టి ఇంక నేను వెళ్తా అన్నాను ఇక్కడ. అంటే మార్నింగ్ తను వాడికి రెడీ చేసి పంపించేసా బాబుకి స్కూల్కి ఏమేమి కావాలనేసి. పంపించేసి నేను మళ్ళీ చేసుకున్నాను ఈ పనులంతా. ఇక్కడ బయలుదేరిన నేను డైరెక్ట్గానే వాయిస్ మాట్లాడాను. కానీ అక్కడ దేవుడి పాటలు వినిపిస్తూ ఉంది. ఆ దేవుడి పాటలు ఎందుకులే, అది కొంచెం వాయిస్ ఎక్కువగా ఉంది అక్కడ. నా వాయిస్ని తగ్గించేసింది. దేవుడు పాటలు వాయిస్ ఎక్కువ వస్తుంది, నా వాయిస్ తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇదండి. బయలుదేరి వెళ్తా ఉన్నాను ఇక్కడ గుడి దగ్గరికి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు. ఇండ్లంతా క్లీన్ చేసుకొని మనం నీట్గా పెట్టుకున్నామంటే కీస్ వేసుకొని దిగేస్తాను ఇక్కడ. ఈ వాయిస్ అలాగే పెట్టుంటే బాగుంటానింది, నేను మాట్లాడింది ఎలా ఉండిందని చెప్పేసి. కానీ నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను డైరెక్ట్గానే మాట్లాడి మీకు పెట్టడానికి. ఇదండి వీడియో. అలాగే చూస్తానండి, కంటిన్యూ అవుతుంది. నేను టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా వీడియో షూట్ చేశాను, చేసేసి పెడతా ఉన్నా ఇక్కడ. నేను కాసేపు సైలెంట్ అయిపోయాను, ఏమనుకోవద్దండి. అక్కడ ఏం మాట్లాడాలన్నా అర్థం కాకుండా ఇదైపోయినాను. ఇంకంతే. ఇంక గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని. ఇంక స్టార్ట్ అవుతా ఉన్నా. గేట్ వేసేసి ఇంక వెహికల్ తీసుకొని టెంపుల్కి స్టార్ట్ అయిపోవడమే. అంటే మేముండే మా హౌస్కి టెంపుల్కి చాలా దూరం ఉంది. అంటే మేము సిటీ అవుట్స్కట్లో ఉన్నాము. టౌన్లోకి పోవాలన్నమాట. గుడికి వెళ్ళాలంటే శివుని గుడికి. శివాలయం వచ్చేసి అక్కడే ఉంటుంది. ఇక చూడండి వచ్చేసాను శివాలయానికి.
చాలా బావుంటుందండి. చాలా మంది జనాలు ఫుల్లుగా ఉన్నారు ఆ రోజు దీపాలు పెట్టేవాళ్ళు గానీ, నాగుల చవితికి మొక్కేవాళ్ళు గానీ, అంటే చాలామంది నాగుల చవితి రోజు మొక్కుకోలేరు గదా! అట్లా వాళ్ళంతా వాళ్ళకి వీలున్నప్పుడు చేసుకుంటా ఉంటారు. అట్లా ఈరోజు చేసేవాళ్ళు కూడా చాలామందున్నారు. మామూలుగా నేను నాగుల చవితి అప్పుడే పెట్టుకొని చేసుకునేకి ట్రై చేస్తాను. కానీ ఈసారి కొద్దిగా మిస్ అయింది నాకి. చూడండి దీపాలంతా పెట్టేసి అప్పటికి ఎర్లీ మార్నింగ్ వచ్చి చాలామంది పెట్టేసి వెళ్ళిపోయినారు. నేను కొంచెం లేట్‌గానే వచ్చినాను. చూడండి దీపాలు ఎంత బాగా వెలుగుతోంది. ఇక్కడ నాగరాళ్ళకి చూడండి ప్రతిసారి నేను ఈ నాగరాళ్ళకే పూజ చేసుకుంటాను. అన్నీ చేసి రెడీ చేసి పూజ చేసేసాను. కడిగేసి అన్నీ చేసి అవంతా షూట్ చేసేకి నాకు అక్కడ ఎవరు లేరు. కాబట్టి నేనే చేసుకోవాలనేసి అన్నీ కంప్లీట్ అయినాక వీడియో షూట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి ఫ్రంట్ అందరూ పెట్టేస్తారు. ఆ రాళ్ళకి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి నేను. దీనికి ప్రతి ఇయర్ నేను అక్కడికే చేస్తాను. నేను గాని మా కో సిస్టర్ ఉన్నారు. ఇద్దరు మేము అక్కడే చేసుకుంటాం ఎప్పుడు. ఇక్కడ పుట్ట శివుడు గుడి వెనకాలే ఉంటుంది. అక్కడ పుట్టి ఇప్పుడే ఇంతకుముందు ఎప్పుడో ఉండిందంట. కానీ ఇప్పుడు లేదు. కానీ సెంటిమెంట్‌గా అక్కడే పెట్టుకొని పాలు అది వేసి పూజ చేసుకుంటాం. ఇంకా నల్లి చెట్టు కింద దీపారాధన చేసుకుంటా. అక్కడే శివుడు ఉన్నారు. అక్కడే దీపారాధన చేసుకొని ఇప్పటికి మా వారు వచ్చారనమాట దీపం వెలిగించేటప్పుడు. అందుకని మా వారి దగ్గర ఫోన్ ఇచ్చి షూట్ చేయమని చెప్పాను. హెల్ప్ బాగా చేస్తారండి మా వారు ఇట్లా విషయాల్లో అంతా. ఆ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత ఇదిగా వీడియోస్ పెట్టగలుగుతా అన్నాను. ఇంట్లో సపోర్ట్ లేకపోతే మనము ఎప్పుడు ఏ పని చేయలేము. కానీ సపోర్ట్ అనేది బాగుంది. కానీ ఇక్కడ నాకు మైనస్ పాయింట్ ఏమిరా అంటే వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి నాకు రావట్లేదు. అది నా ప్రాబ్లం అన్నమాట. అది నా ప్రాబ్లం ఏమి అంటే దీని గురించి నాకు అంతగా తెలీదు. కానీ ఏదో ఒకటి చేయాలి, పెట్టాలి అనే కుతూహల ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి నేను బ్యాక్ స్టెప్ వేయదలుచుకోలేదు. పెడదామనేసి అనుకుంటా అన్నా. ఇదండి ఇంటికి వచ్చేసాను టెంపుల్ నుంచి. ఇంటికి వచ్చేసిన తర్వాత హ్యాపీగా ఉంది. చాలా ప్రశాంతంగా గుళ్ళో పూజ చేసుకున్నాను. చేసుకొని ఇంటికి వచ్చానన్నమాట. ఇంకా వంట స్టార్ట్ చేయాలి. మళ్ళీ వచ్చి ఈవినింగ్ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకుందాం అనేసి కూడా అనుకుంటా అన్నా. అందుకనేసి వస్తా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడానికి ఏం కావాలో అవన్నీ కూడా తెచ్చుకున్నాను. మళ్ళీ అలాగే ఆఫ్టర్నూన్ కుకింగ్ చేసేదానికి కూడా వెజిటేబుల్ కూడా కావాల్సి ఉంటే క్యాబేజ్ అది తెచ్చుకున్నాను అనమాట. ఇది చూడండి ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ముగ్గు ప్లస్ కానీ గ్రానైట్ కాబట్టి గ్రానైట్ పైన అంత క్లారిటీగా కనిపించదండి ముగ్గు ఏది పెట్టుకున్నా కూడా. కాబట్టి అదొకటి మైనస్ అక్కడ. బాబు మా వారు తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు వేసిన ముగ్గంతా తొక్కొని మొత్తం ఇల్లంతా కూడా అడుగులు అలాగే పడిపోతుంది అనమాట. కాబట్టి అక్కడ తొందరగా వెళ్ళిపోతుంది ముగ్గు. ఇక్కడ కూడా నేను డైరెక్ట్గానే మాట్లాడాను. కానీ స్టార్టింగ్ కాబట్టి నేను అది మ్యూట్ చేసేసాను. వాయిస్ ఓవర్లో ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్ట్ వాయిస్ ఇంకా చాలా బాగుంటుంది నా వాయిస్. ఇంకా పైన నెక్స్ట్ డైరెక్ట్ వాయిసే ఇద్దాం అనుకుంటాను. ఇక్కడ చూడండి తులసి చెట్టుకి ఈవినింగ్ దీపం పెడతాం. తమలపాకు, నల్లికాయలు అంటే ఉసిరికాయలు అవి తీసుకొచ్చాను. క్యాబేజ్ వచ్చేసి కుకింగ్ చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇంకా అది తీసుకొచ్చాను. దీపం ఇప్పటికీ వెలుగుతుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. బాగుంటుందండి ప్రశాంతంగా. ఆ రోజంతా మనము దేవుడు ఇది చేసుకుంటా అంటే హ్యాపీగా ఉంటుంది. ఇప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అంటే ఫాస్టింగ్లో ఉండే పోయి చేసుకుని వద్దామని చెప్పేసి ఫాస్టింగ్లోనే పోయేసి వచ్చాను. ఫాస్టింగ్లో పోయేసి వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ తినాలన్నమాట. ఇదండి వీడియోస్ అందరూ చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వ్యూస్ రావట్లేదు. మెయిన్గా నాకు 80 నంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఆ 80 నంబర్ సబ్స్క్రైబర్స్ కూడా నన్ను వాచ్ చేయడం లేదు. ప్లీజ్ నన్ను వాచ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నేను వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఇచ్చారంటే నేను చేయగలుగుతాను. ఇంకా ఆ రోజు క్లైమేట్ చాలా వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉండింది కాబట్టి వచ్చి కూర్చొని ప్రశాంతంగా కాఫీ పెట్టుకున్నా. ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాంటే చేసుకుందాము అని చెప్పేసి కాఫీ తాగుతా అంటే చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఒకటే కూర్చొని పీస్ఫుల్గా ఆ కాఫీని ఎంజాయ్ చేస్తా తాగాను అనమాట. ఇదండి
ఇంకా ఏం వీడియోస్ పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇక్కడ మాటలు రావట్లేదు. ఇంకా వీడియోస్ చేస్తా నేను నేర్చుకుని మాట్లాడగలుగుతాను. అదండి వీడియో. ఇంకా షార్ట్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్